హాయ్ అందరికీ. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. చాలి కరుపుతో నడక వర్సేస్తున్న తర్వాత నడ ఏది మంచిదో ఎప్పుడైనా ఆలోచించారా? దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. నడక అనేది చాలా మంచి వ్యాయామం. ఫిట్నెస్ ఇష్టపడే వాళ్ళందరూ దీన్ని ఇష్టపడతారు. కేలరీలు తగ్గించుకోవాలన్నా, ఒత్తిడి తగ్గించుకోవాలన్నా, జీవక్రియ పెంచుకోవాలన్నా నడక మీకు సహాయపడుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న: గాలి కరుపుతో నడవాలా లేక తిన్న తర్వాత నడవాలా? కొంతమంది నిపుణులు చెప్పేదేంటే గాలి కరుపుతో నడవడం వల్ల దీన్ని ఫాస్టెడ్ కార్డియో అని కూడా అంటారు. కొవ్వు ఎక్కువగా కరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి మార్గం అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాగుంది కదూ. మరోవైపు తిన్న తర్వాత నడవడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారికి ఇది చాలా మంచిది. ఫాస్టెడ్ వాకింగ్ లాగా కొవ్వు కరగకపోయినా తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఉబ్బరం తగ్గుతుంది అని నిపుణులు చెబుతున్నారు. సరే, ఇంతకీ ఏది మంచిది? కొవ్వు కరగాలంటే ఖాళీ కడుపుతో నడవడం మంచిదని చాలా మంది డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ జీర్ణక్రియ మెరుగుపరుచుకోవాలని, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలని అనుకుంటే తిన్న తర్వాత నడవడం మంచిది. చివరిగా 2 పద్ధతులలోనూ ప్రయోజనాలు ఉన్నాయి. మీ శరీరానికి లక్ష్యాలకు ఏది సరిపోతుందో అది చేయండి. మరి షూస్ వేసుకుని నడక మొదలు పెట్టండి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.